హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు మరియు ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అంటే రేపా మాప అతి త్వరలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ గురుకుల నోటిఫికేషన్. ఈ గురుకుల నోటిఫికేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, బుక్స్ ఏ విధంగా వస్తున్నాయి, ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయాలి, దానికి మిమ్మల్ని ఎప్పటికప్పుడు సన్నద్ధత చేస్తున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో గురుకులకు సంబంధించినటువంటి పోస్టులు ఏ విధంగా కైవసం చేసుకోవాలి, ఇది ఒక ఫస్ట్ టాస్క్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కొద్ది రోజుల్లో ఈ కంప్లీట్ అయిపోతున్నాయి. కంప్లీట్ అయిపోయిన వెంటనే మళ్ళీ కోర్సు స్టార్ట్ అవుతుంది. ఈ డిఎస్సికి సంబంధించినటువంటి కోర్సు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని చెప్పించాలి దానికి సంబంధించినటువంటి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి కాబట్టి మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఆఫీస్తో టచ్లో ఉండి ఆఫీస్కి కాల్ చేసి మీరు ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చేటటువంటి సబ్జెక్టులు కూడా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. విద్యా దృక్పథాలు, అదేవిధంగా క్లాస్ రూమ్ సైకాలజీ, జీకే కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా కొత్త సబ్జెక్టులు ఇవన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా తెలుగు చెప్పించాలి కొత్త సబ్జెక్టు, అదేవిధంగా 8th క్లాస్ వరకే కొత్త సబ్జెక్టులు చెప్పించాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి టెట్ రాసేటటువంటి అభ్యర్థులందరూ కూడా మరి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులకి గురుకుల నోటిఫికేషన్లో పోస్ట్ ఏ విధంగా కైవసం చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఈరోజు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే 996 కొలువులకు ప్రతిపాదనలు సిద్ధం. గురుకుల పోస్టులకు రోస్టర్ రిజర్వేషన్ల వారీగా ఇండెంట్లు రూపొందించిన సొసైటీలో త్వరలో నియామకాల బోర్డుకు సమర్పణ, ఆ తర్వాత విడతల వారీగా ప్రకటనలు. చూడండి మిత్రులారా, పోస్టులు ముఖ్యంగా ఈ పోస్టులు ఎట్లా ఉన్నాయంటే బీసీ సొసైటీలు, అదే మైనార్టీ, ఎస్సీ, మరి ఇవన్నీ సొసైటీలో పోస్టులు 2267 ఒక సొసైటీ బీసీ సొసైటీలో. నెక్స్ట్ ఇంకొక సొసైటీలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సొసైటీలో 1514 కొలువులు పోస్టులు, అదేవిధంగా తెలంగాణ మైనార్టీ సొసైటీలో 1445. ఈ విధంగా గురుకుల పోస్టులు మొత్తం 9096 పోస్టులు ఉన్నాయి. టీజీటీకి అయితే టెట్ ఉండాలి, పీజీటీకి టెట్ అవసరం లేదు. కాబట్టి వీటన్నిటిని మీరు ఏ పోస్టుకు ఆ పోస్టు కైవసం చేసుకోండి. చాలా మంచి పోస్టులు, ఎక్కువ శాలరీ ఉన్నటువంటి పోస్టులు, డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్కి ఈక్వల్గా ఉన్నటువంటి పోస్టులు. మరి ఇక్కడ అయితే పేపర్ 2 వల్ల మాత్రం ఎలిజిబుల్. పేపర్ 1 అంటే పేపర్ 2 అంటే బీఈడి లేనటువంటి అభ్యర్థులు, కేవలం డిఈడి ఉన్నటువంటి అభ్యర్థులు ఎస్సీటీకి డిఎస్సికి మీరు ప్రిపేర్ అవ్వండి. డిఎస్సి కూడా గురుకుల నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే డిఎస్సి వస్తుంది. సో దానికి మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఇస్తాను. ఫస్ట్ విద్యా దృక్పథాలు మీరు చదవాల్సింది ఏంటంటే, విద్యా దృక్పథాలు రాష్ట్రంలో ఫస్ట్ మీరందరూ కూడా విద్యా దృక్పథాలని బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే గురుకులకి రాయినటువంటి వాళ్ళు, గురుకుల రాసేటటువంటి వాళ్ళు మన బుక్స్ ఫాలో అయితే చాలు, ఆ వీడియోస్ ఫాలో అయితే చాలు. మరి ఈ విధంగా మీరు గురుకులకి కైవసం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పటి నుంచి, ఈ రోజు నుంచి మీకు విద్యా దృక్పథాలు ఎవరైతే గురుకుల రాయినటువంటి వాళ్ళు, ఒకవేళ గురుకుల రాస్తూ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుంచి విద్యా దృక్పథాల మీద మీకు ప్రతిరోజు యాప్లో ఎగ్జాము బిట్లు ఏర్పాటు చేస్తున్నాము. మేము ఏర్పాటు చేసేసి ఎగ్జామ్లో ఎవరైతే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వారికి వారి యొక్క పేర్లు మరి బోర్డు మీద డిస్ప్లే చేసి ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తాం. మీ యొక్క స్టాండర్డ్
స్టాండర్డ్ ఎప్పటికప్పుడు తెలియపరుస్తాము. అదేవిధంగా గురుకుల పోస్టులను మీరు కైవసం చేసుకోవాలంటే ఫస్ట్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఫస్ట్ పేపర్ 1లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈ రోజు నుంచి వాటిని ఏర్పాటు చేస్తాము. కాబట్టి మీరందరూ కూడా ఈ విద్యా దృక్పథాలు గురుకుల మెయిన్ ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్లో అయితే సైకాలజీ క్లాసులు సైకాలజీ అదేవిధంగా విద్యా దృక్పథాలు, తెలంగాణ రాష్ట్రంలో అయితే ముఖ్యంగా విద్యా దృక్పథాలు అద్భుతమైనటువంటి సబ్జెక్టు. కాబట్టి ఎవరూ లేరు లింగంగౌడ్ తర్వాత మరి లింగంగౌడ్ సారు అత్యధికమైనటువంటి విధానంలో టీచింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా బ్రేకప్ కాకోకుండా మరి ఎక్కడ కూడా దాటైకోకుండా క్లారిటీగా పదాలు క్లారిటీగా పలకటం కానీ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చెప్తారు. మరి లింగంగౌడ్ సారు 2 రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ. ప్రతిరోజు ఈ సార్ని గురించి మీకు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. ఈ సార్ యొక్క ప్రొఫైల్ను కూడా మీ ముందుకి తీసుకొస్తున్నాను. కాబట్టి విద్యా దృక్పథాలు అంటే లింగంగౌడ్ సార్ యొక్క పేరు మాత్రమే వినపడుతుంది, ఎవరి పేరు వినపడదు. కాబట్టి లింగంగౌడ్ సార్ యొక్క మన ఫ్యాకల్టీ అను పబ్లికేషన్ ఫ్యాకల్టీ మరి అను పబ్లికేషన్ వీడియోస్ లింగంగౌడ్ సార్ ప్రిపేర్ అయితే మీకు 10 మార్కులు 20 బిట్లు వచ్చే విధంగా సారు చాలా కమిట్మెంట్తో ముందుకెళ్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా లింగంగౌడ్ సార్ యొక్క వీడియోస్ని లింగంగౌడ్ సార్ యొక్క బుక్ని ఫాలో అయితే ఏ బుక్ అవసరం లేదు. ఈ సార్ ఫాలో అయితే మరి విద్యా దృక్పథంలో నెంబర్ 1గా వస్తారా. ఆ సార్ యొక్క తయారు చేసినటువంటి బిట్లు కూడా రేపు ఏ విధంగా అయితే వస్తున్నాయో ఎగ్జామ్లో ఏ విధంగా వస్తాయో అదే విధంగా ప్రతిరోజు మీకు బిట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా గురుకుల పేపర్ 1కి సంబంధించినటువంటి బిట్లు కూడా మీకు ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఈరోజు గురుకుల దీంట్లో 5 నుంచి 10 బిట్లు వస్తున్నాయి. ఎగ్జామ్ పేపర్ని రెఫర్ చేస్తే 5 నుంచి 10 బిట్లు వస్తున్నాయి. మీకు 10 బిట్లు ఏర్పాటు చేస్తున్నాను ఈరోజు. మీరందరూ కూడా 10 బిట్లు 10 బిట్స్ 10 బిట్స్ ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ ఉంటుంది. తెలుగు అభ్యర్థులు కూడా తెలుగు పండిట్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో పేపర్ రాయాలి. ప్రతి ఒక్కరు ఒకే పేపర్ ఉంటుంది. పీజీటీ టీజీటీకి ఒకే పేపర్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియంలో పేపర్ ఉండదు. మీకు టీచింగ్ యాప్టిట్యూడ్ మీద 10 బిట్లు ఇస్తున్నాను. కాబట్టి ఈ 10 బిట్లకి మీరు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేస్తే 10/10 ఎవరైతే చేస్తారో వారి యొక్క పేర్లు టాప్ 20 వరకు తీసుకుంటారనమాట. మీరు రాసినటువంటి అభ్యర్థుల్లో ప్రతిరోజు ఉదయం మార్నింగ్ న్యూస్ లాగా మీకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు మీకు ఈ గురుకుల పేపర్ 1లో వచ్చినటువంటి ఈ వీళ్ళని తీసుకుని మీకు ఇప్పటికప్పుడే మీకు ప్రోత్సాహాలు మీకు అందిస్తున్నామన్నమాట. కాబట్టి మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి అను పబ్లికేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎప్పటికప్పుడు బుక్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. గురుకులకు సంబంధించినటువంటి బుక్స్ విద్యా దృక్పథాలు ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఈ గురుకులకు సంబంధించినటువంటి బుక్స్ మొత్తం టోటల్గా పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 సంబంధించినటువంటి వివిధ సబ్జెక్టులు సంబంధించినటువంటి మొత్తం టోటల్ బుక్స్ వీడియోస్తో పాటు బుక్స్ రెడీ అవుతున్నాయి. మీకు వీడియోస్ మొత్తం టోటల్గా తీసుకుంటే పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 తీసుకుంటే కేవలం 3,000 రూపాయలకే మీకు వీడియోస్ అందిస్తున్నాం. మిగిలినటువంటి వాళ్ళు చూడండి ఏమి లేకపోయినా మరి పెట్టుకుంటూ ఉంటారు. ఏమి ఉండవు అక్కడ, విషయం ఏమి ఉండదు. విషయం ఏమి లేకోకుండా మీరు గుర్తు అనవసరంగా అమౌంట్ పే చేశారనుకోండి మీరు మీ డబ్బులు గంగలు కలిసిపోయినట్టే. కాబట్టి ఏమి ఉండవు ఆడ, కంటెంట్ ఉండదు, ఏమి ఉండదు, బిల్డప్లు తప్ప. కాబట్టి మిత్రులరా మీరు ఏం చేస్తారంటే ఒకసారి చూడండి అను పబ్లికేషన్లో వచ్చి కంటెంట్ ఏ విధంగా ఉంటుందో. చాలామంది మిగిలినటువంటి అభ్యర్థులు కూడా చాలామంది ఫోన్ చేశారు, సార్ మాకు వేరే యాప్ల్లో సరైన కంటెంట్ దొరకట్లేదు, వారు బిల్డప్లు తప్ప ఏం లేదు అని ఫోన్ చేసేసి మరి మన కంటెంట్లు చేసుకుంటున్నారు అన్నమాట. కాబట్టి మిత్రులరా మీరు ఈ విషయాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను.
అదేవిధంగా పేపర్ వన్లో టీచింగ్ యాప్టిట్యూడ్ మీద ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది. మీరందరూ కూడా రెడీ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇది పేపర్ వన్లో టీచింగ్ యాప్టిట్యూడ్ 10 బిట్లు ఇస్తారు. ఈ 10 బిట్లో టాప్ 20 ఎవరైతే బాగా ఆన్సర్ చేస్తారో టాప్ 20 మందిని తీసుకుని వాళ్ళ పేర్లు చదువుతారు అన్నమాట. టాప్ 20 ఇది ఒక ఎగ్జామ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన కంబైన్డ్ ఎగ్జామ్ విద్యా దృక్పథాలు. ఈ విద్యా దృక్పథాల మీద 20 బిట్లు 20 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. 20 బిట్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 20 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎప్పటికప్పుడు ఈ 20 బిట్స్ ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోండి. వీటి నుంచి మీకు బిట్స్ వస్తాయి. బిట్స్ వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు బిట్స్ రాయండి, ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్ రాసి మీరు మన మెటీరియల్ అదేవిధంగా ఆన్లైన్ వీడియోస్ వింటే ఎక్కడికి వెళ్ళవసరం లేదు. అనవసరమైనటువంటి మీరు వ్యయ ప్రయాసాలకు గురి కావద్దండి. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ విద్య పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను 20 బిట్స్ మీరు కవర్ చేయవలసిందిగా కోరుతున్నాను. త్వరలో నెక్స్ట్ సైకాలజీ మీద కూడా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి మీకు టెట్ అయిపోయిన వెంటనే ఈ క్లాస్ రూమ్ సైకాలజీ అప్లికేషన్ సైకాలజీ అనమాట, అప్లికేషన్ ఓరియంటేషన్ మీరు ప్రిపేర్ అవ్వాలి. శివపాల్ సార్ వస్తున్నారు. కాబట్టి మీరు ఈ బిట్స్ కూడా సైకాలజీ బిట్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఈరోజు అంటే ప్రతిరోజు మీరు రాయాల్సినటువంటి ఎగ్జామ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఒకటి గురుకుల పేపర్ 1 నేను ముందే చెప్తాను. రేపు కరెంట్ అఫైర్స్ మీద గురుకుల పేపర్స్ కరెంట్ అఫైర్స్ మీద ఇది కామన్వెల్త్ గేమ్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ రాయాలి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు టీచింగ్ యాప్టిట్యూడ్ మీద ఎగ్జామ్ రాస్తున్నారు. రేపు కరెంట్ అఫైర్స్ కామన్వెల్త్ గేమ్స్ మీద ఎగ్జామ్ రాస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు ఇక విద్యా దృక్పథాలు అనేటటువంటిది ఇక సబ్జెక్టు మీకు ఈజీ అయ్యే వరకు మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎక్కువ మంది రకరకాల ఉద్యోగాలు సంపాదిస్తానంటే కారణం ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఆ పేపర్ ఎనాలిసిస్ చూసుకోవాలి. ఎలా ఉంటుంది ఏంటి అనేది అటువంటి ఆ పేపర్ ఎనాలిసిస్ చూసుకోవాలి. అదేవిధంగా పేపర్ ఎనాలిసిస్తో పాటు మరి ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మీరు రాయాలి. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తే ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీరు పర్సంటేజ్ కట్టుకోవాలి. సపోజు మీకు 20 బిట్స్ ఇచ్చాను అంటే 20 బిట్స్ ఇచ్చాను. 20 బిట్స్లో మీకు 10 బిట్స్ కరెక్ట్ అయినాయి అనుకో. 10 బిట్స్ కరెక్ట్ అయినాయి అంటే 20 బిట్స్కి 10 బిట్స్ కరెక్ట్ అయితే 100కు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 100కు ఎంత పర్సెంటేజ్ వచ్చింది లెక్కట్టుకోవాలి. అంటే 10 × 100/20 50%. అంటే నేను ఆ సబ్జెక్ట్లో 50% ఉంటాను. కానీ సరిపోదు. నేను 99 లేదా 100/100 రావాలి అంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు రైట్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మీరు రాయాలి. అప్పుడు మాత్రమే మీరు 99%లోకి వస్తారు లేదా 100%లోకి వస్తారు. ఏదో తూతూ మంత్రంగా చదివి ఎవరెవరో మాయ మాటలని మీరు చేస్తే మీకు సబ్జెక్టు రాదు, ఉద్యోగం రాదు, జీవితాంతం ఉద్యోగం రాదు. కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఎవరు మాటలు బయట జరిగేటటువంటి మోసాలను పసిగట్టండి. కాబట్టి మీరు పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో రకరకాల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి బుక్స్ మంచి బుక్స్ గురుకులకు ఇంగ్లీష్ మీడియం పికప్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చేయాలి అంటే ఒక పబ్లికేషన్ మాత్రమే సాధ్యం. మిగిలినటువంటి ఇంగ్లీష్ మీడియం బుక్స్ రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో ABCDలు కూడా సరిగా ఉండవు. అలా చేస్తున్నారు అన్నమాట. కాబట్టి మీరు చూజ్ చేసుకునేటప్పుడు బుక్స్ కానీ ఛానల్ కానీ చూజ్ చేసుకునేటప్పుడు ఆచితూచి చూజ్ చేసుకోండి. మన ఛానల్లో గురుకులకు అయితే ఇవన్నీ కూడా విద్యా దృక్పథాలు కూడా పెట్టేశాము. మీకు ఒకసారి మీరు అందరూ ఆఫీసు ఫోన్ చేస్తే
వాళ్ళు చెప్పి ఓపెన్ చేపిస్తారు. విద్యా దృక్పథాలు ఇవన్నీ కూడా ఈ మనకి గురుకులాకి సంబంధించి గురుకులాస్కు సంబంధించి ఆన్లైన్ వీడియోస్ ఎట్ ప్రజెంట్ ఏమేమి అందులో ఉన్నాయంటే పేపర్ 1 అందుబాటులో ఉన్నాయి. పేపర్ 1 అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ పేపర్ 2 అంటే పెడగాజీస్, తెలుగు పెడగాజీ అందుబాటులో ఉంది. తెలుగు అందుబాటులో ఉన్నాయి వీడియోస్. నెక్స్ట్ పిఎస్ పెడగాజీ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ పెడగాజీ అందుబాటులో ఉన్నాయి. తెలుగు పెడగాజీ, పిఎస్ పెడగాజీ, మ్యాథ్స్ పెడగాజీ అందుబాటులో, ఈ 3 అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం రావాలి, మీకు ఇంగ్లీష్ పెడగాజీ రావాలి, అదేవిధంగా బయాలజీ పెడగాజీ రావాలి, ఇంగ్లీష్ పెడగాజీ రావాలి, బయాలజీ పెడగాజీ రావాలి, ఇంకోటి ఏం రావాలి, తెలుగు, పిఎస్, నెక్స్ట్ సోషల్ పెడగాజీ రావాలి. ఈ 3 పెడగాజీలు త్వరలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ 3 పెడగాజీలు అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ పేపర్ 3లో సోషల్ అందుబాటులో ఉన్నాయి. కంటెంట్ ఇవి జాగ్రఫీ స్టార్ట్ చేసేసాము. నెక్స్ట్ బయాలజీ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ బయాలజీ కంటెంట్, నెక్స్ట్ పిఎస్ కంటెంట్ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ అందుబాటులో ఉన్నాయి. సోషల్ కంటెంట్, బయాలజీ కంటెంట్, పిఎస్ కంటెంట్, మ్యాథ్స్ కంటెంట్. అందుబాటులో లేని ఏంటి, ఒకటి ఇంగ్లీష్, 2 తెలుగు. వీటిని కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.